హరే కృష్ణ అండి. నిన్న చెప్పుకున్నాం కదా, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని చెప్పేసి 3 ఉంటాయని చెప్పాను కదా. ఈ కర్మలు ఏంటనుకుంటారేమో, కానీ ప్రతి మనిషి ఈ కర్మల చుట్టే తిరుగుతూ ఉంటారండి. ఈ కర్మలు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. ఏ ఒక్క మనిషి కూడా లిప్తపాటులో కూడా కర్మ జరగకుండా ఉండదు. ఇవే నిద్రపోయేటప్పుడు కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది. దాని పని అది చేస్తూనే ఉంటుంది. మనం పొద్దున్న లేస్తే మాట ద్వారా ఒక కర్మ, చూపు ద్వారా, వినికిడి ద్వారా, చూసింది మనసులో అనుకోవడం ద్వారా, బుద్ధి ద్వారా అలా కర్మలు జరుగుతూనే ఉంటాయి, యాడ్ అవుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మీకు నిన్న సంచిత కర్మలు అని చెప్పాను కదా. ఆ సంచిత కర్మలు అవి వేసుకొని పుడతాం, అవి మార్చలేము. అవి వాటితోనే పుడతాం కాబట్టి దాన్ని ఏం చేయలేము, అది పక్కన పెట్టేయండి. ప్రజెంట్ సిచ్యువేషన్ మనం ప్రారంధంలో ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నాము, ప్రారంధంలో ఉన్నాం. ఇదే మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకు ఆగామి కర్మలు యాడ్ అవుతాయి. అయితే మీకు ఇక్కడ ఎలా ఎగ్జాంపుల్గా చెప్తానంటే, ఇప్పుడు ఒక ఒక మనిషి చాలా పుణ్యాలు చేసుకొని ఒక మంచి గొప్ప ఫ్యామిలీలో, డబ్బులున్న ధనవంతుల ఫ్యామిలీలో పుడతాడు. ఒక మనిషి చాలా తప్పులు చేసి తక్కువ ఫ్యామిలీలో, కష్టాలున్న ఫ్యామిలీలో పుడతాడు. ఈయన అనుభవిస్తుంటాడు, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈయన కష్టాల్లో ఉన్నాడు, అనుభవిస్తుంటాడు. ఇక్కడ ఈయన అనుభవిస్తుంటాడు, ఈ కర్మ జరిగిపోతూ ఉంటుంది. ఈయన అనుభవిస్తుంటాడు, ఈ కర్మ జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు? ఎవరు గొప్ప కాదండి. ఎవరు తీసుకున్న కర్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళు నడుస్తుంది, జరుగుతుంది, అయిపోతుంది. ఇక్కడ ఈయన దరిద్రం అయిపోతుంది, ఇక్కడ ఈయన సంపద అనుభవించే తీరు కూడా అయిపోతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు అనుభవించేటప్పుడు వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళు ఇతర మనుషులతో చేసే మంచి చెడు, వాళ్ళు ఉండే తీరు, వాళ్ళ బుద్ధి, దాన్ని బట్టి ఈ కర్మ ఇక్కడ ఆగామి కర్మ యాడ్ అవుద్ది. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఇక్కడ ఇతను అనుభవించే తీరు, ఈయన బుద్ధి అదే పాత బుద్ధి ఇదేనా, ఇంకా ఈ కష్టాలు అనుభవించేవాడి బుద్ధిని బట్టి ఆయన ఆగామి కర్మలు. అంటే ఆయన ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నతంగా ఆలోచిస్తున్నారనే దాన్ని బట్టే నెక్స్ట్ లైఫ్ ఉంటుందన్నమాట. ఇక్కడ భగవద్గీత మనకి ఎలా ఉపయోగపడుద్దంటే, ఒక మురికి వాటర్ కింద మనకి క్రిస్టల్ క్లియర్గా ఏమీ ఎలా కనపడవో, మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో తీసుకునే నిర్ణయాలు అంతా మనం బట్టి మనకి ఏది కనపడదు. అదే మన భగవద్గీత మనం ఫాలో అయ్యి చదవటం వల్ల మన నీళ్ళు ఎలా స్వచ్ఛంగా నిర్మలంగా అయిపోతాయి, మనసు బుద్ధి స్వచ్ఛంగా నిర్మలంగా అయిపోవడం వల్ల మనం తీసుకునే నిర్ణయాలు అంతా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే లైఫ్ కూడా చాలా మంచి లైఫ్ వస్తుంది అనేది మనకి భగవంతుల వారు మెసేజ్ ఇచ్చారు. కొంచెం